హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ బిట్టు బ్లాగ్స్. ఇవాళ మేము హెలెన్స్బర్గ్కి వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మెయిన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కిట్టు వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళకి ఇక్కడ చూపించడానికి అని వెళ్తున్నాం. ఇవాళ అయితే హెలెన్స్బర్గ్కి వెళ్ళినాం. మా ఇంటి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. కిట్టు వాళ్ళు అయితే హోటల్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఎంత ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి? మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి టోల్ వెళ్తేనే 1 hour పడుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మళ్ళీ అందరం కలిసి స్టార్ట్ అవుతాం హెలెన్స్బర్గ్ టెంపుల్కి. కిట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అక్కడ ప్లాన్ చేంజ్ అయ్యాను అనమాట. హెలెన్స్బర్గ్కి వెళ్ళే దారిలోనే లెఫ్ట్ సైడ్లో వట్టమల్ల అని చెప్పి అది ఉంటుంది, బీచ్ అంత వ్యూ బాగుంటుంది, అటు వెళ్దామని చెప్పి అన్నాడు. సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి తర్వాత హెలెన్స్బర్గ్ టెంపుల్కి వెళ్ళాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మీరు కంటిన్యూషన్ చూస్తారు. ఇప్పుడు ఉండాలంటే సింపుల్గా ఉండాలి. అవును, పెద్ద పెద్ద ఎక్కటం అసలే ఇష్టం. వట్టమల్ల వెరైటీ ఉంది ఆ పేరు. రాయల్ నేషనల్ పార్క్ వచ్చినాం మేము. ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటే బాగుండేది. అట్లనే ఉంటది వాళ్ళ ఆంటీ వల్ల చెప్తుంది ఏడికి వచ్చినాం ఆంటీ. ఆంటీకి సరళమైసమ్మ ఒక దగ్గరకు వచ్చినట్టు ఉందంట. అక్కడ కూడా ఇట్లనే వచ్చి మనం ఫుడ్ వండుకొని ఇప్పుడు కూర్చొని మంచిగా వాళ్ళు చాపేసుకొని బ్రెడ్ తిని చపాతీ తిని మనం సరళమైసమ్మ మానిటర్ లిజర్డ్, చిన్న మానిటర్ లిజర్డ్, అది దాన్ని ఉడుము మంచి సీనరీ లొకేషన్. ఇక్కడ చాలా ఉంటాయి మానిటర్ లిజర్డ్. తొండ లెక్క అనిపిస్తుంది. చిన్న ఉడుము, వండుకొని తిందామా? నాకైతే తొండ లెక్క అనిపిస్తుంది. అమ్మో గలీజ్ ఉందా చూడ్డానికి. ఆడికెంచి దుంకి ఇలా కింద రాలేమున్నావన్నా, అయితే అక్కడ పైనుంచి కావాలని దుంకుతారు. మంచి సీనరీ లొకేషన్. పార్క్ ఉంది అమ్మా, ఫారెస్ట్ ఉంటాయి. ఇందాక ఆడ లేక్ కింద పోయినా, ఇందాక మనం ఆడ వాటర్ పోయినా కింద బ్రిడ్జ్ కానికి వచ్చేసినాం మేము ఇక్కడికి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమో ఈ గోల్డ్ కలర్ గోపురం ఉన్నది. ఇక్కడ ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నారు లోపల. లోపల కెమెరా అలా చేస్తారో లేదు తెలియదు, కానీ ఒకసారి ట్రై అయితే చేద్దాం. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలవ్ చేయరు యాక్చువల్గా. ఇక్కడ దీని లోపల వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అక్కడనేమో లక్ష్మి, ఇక్కడ అండాలమ్మ తల్లి. ఇదంతా క్లౌడ్స్ షాడో కదా. ఇక ఎగురుతారు పక్షిలాగా, మొత్తం పైన తిరుగుతారు. మొన్న మేము వెళ్ళినప్పుడు ఇది చేయలేరు అనమాట, కాకపోతే ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు చేసినారు. చాలా బాగుంటుంది. వీళ్ళు ముందే వెదర్ చూసుకుంటారు అనమాట, ఏ రోజు ఎక్కువ విండ్ ఉందని చెప్పి చూసి ఆ రోజు వస్తారు. అండ్ వీళ్ళ దగ్గర లైసెన్స్డ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇల్లీగల్గా ఎవరు చేయలేరు. వాళ్ళ దగ్గర లైసెన్స్ కానీ సర్టిఫికేషన్స్ అవన్నీ ఉంటేనే వాళ్ళు ఎగరగలుగుతారు. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారన్నమాట, ఒక 4-5 members అందరు కలిసి ఎగురుతున్నారు. చాలా బాగుండే అసలు. అది ఎట్లుంటుందో చూపించడం కోసం అని చెప్పి పాత వీడియోస్ ఉంటే అది కలెక్ట్ చేసి ఇందులో యాడ్ చేసి చూపిస్తున్నా. మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఏం చేస్తారు వీళ్ళు, ఎట్లుంటుంది రియాలిటీ అని చెప్పేసి, దానికోసమే. ఈ నుంచి చూస్తే మీకు బీచ్ లా కింద కనిపిస్తున్నారు చిన్న చిన్నగా. వీళ్ళంతా ఇక్కడ సర్ఫింగ్ చేస్తారు అన్నమాట. ఇది ఇంతకు మించి జూమ్ అవ్వట్లేదు మ్యాక్సిమం. అసలు ఎంత బాగుందో వ్యూ అయితే. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఆకాశం బద్దలైన అది సాంగ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర వేసినారనమాట. నెక్స్ట్ మనం ఎక్కడ వెళ్దాం చూపిస్తాం.
ఇది వితౌట్ ఫిల్టర్స్, ఎడిటింగ్ కూడా అవసరం లేదు దీనికైతే. విల్లుడు ఎంత కిందకు వేయరు, అసలు ఆడికి ఎందుకు వేరు ఇల్లు? మాకు కొంచెం కూడా భయం లేదు. ఆంటీ మీకు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఏం నచ్చింది మీకు? ఇది క్యారవేన్. ట్రావెల్ చేసే వాళ్ళు మంచిగా దీంట్లో రూమ్ ఉంటుంది, అన్నీ యూజ్ చేసుకుంటుంటారు. ఇట్లా ఏమన్నా స్పాట్స్కి వచ్చినప్పుడు తెచ్చుకుంటారు. వాటర్ ఎన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంది చూడండి అసలు. వీళ్ళంతా రైడర్స్, రైడ్కి వెళ్తున్నట్టున్నారు. బా ఎంత బాగుందో సీనరీ. ఈ సాంగ్ ఉంది కదా, ఇదే బ్రిడ్జ్ పైన షూట్ చేసారు అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ లో బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన ఇదంతా షూట్ చేసినారు. సైడ్స్ అయిపోయింది. ఈ నుంచి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం కిట్టు? కియామా బ్లోహోల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఏముందో చూపిస్తాం. బాయ్. పార్కింగ్ అప్పటి నుంచి వెళ్తే ఇప్పుడు దొరికింది 2p. 2p అంటే 2 గంటలే పెట్టాలి. 2 గంటలు దీనికి ఆ డబ్బా దగ్గర పోయి ఆడ ఎంతసేపు ఎక్కడున్నాం కార్ నెంబర్ కొడితే టికెట్ ఇస్తాడు. డబ్బులు ఎంతనో కొట్టాలి. పేమెంట్ చేసి కార్లో పెట్టేసేయాలి. తీసుకున్నావా కిట్టు? ఎంత? అంతేనా? చీపే ఉంది. 2p 2 అవర్స్కి టికెట్ $2 అంట. అన్ని ప్లేస్లలో అట్లా ఉండదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. మరి ఇట్లా పెడతాం కనిపించేలా పెట్టాలి. ఇట్లా పెట్టేస్తే వాళ్ళకి కనిపిస్తుంది ఏ టైంకి తీసుకున్నాం అని కనిపిస్తుంది అన్నమాట. ఆ టైం ఎగ్జాక్ట్ దానికి 2 అవర్స్లో కాపీ చేసేయాలి. లేకపోతే ఫైన్ వేసి పోతారు. అంతే, ఏముండదు, సింపుల్. ఇప్పుడు థాయ్ క్యూజిన్కి వెళ్తున్నాం. మెక్సికన్ అన్నీ ట్రై చేయాలి. జీవైజీ మెక్సికన్ క్యూజిన్ బాగుంటుంది. దీంట్లో బురిటో బౌల్. ఇది కిన్ థాయ్ రెస్టారెంట్. ఎట్లుంటుందేమో అంటే తింటారా మీరు? చింటు కూడా వేయండి ఇందులోనే. చింటు తిన్నాంటే అబ్బా వాసన వస్తుంది. అంత ఎట్లుంటుందో ఇవాళ ట్రై చేయాలి. ఫస్ట్ కిన్ అంట. ఇది మెను. చింటు తింటావా? కిట్టు ఏంద్రా నువ్వు తినదు ఇప్పుడు? ఇదేం డిష్ కిట్టు? చికెన్ సాటే. పల్లీలు ఉంది కదా? పల్లీలు లేదు కానీ స్వీట్ ఉన్నది. ఏం లేదు, స్పైసీగానే ఉన్నది. పల్లీలు చింటు నీకు నచ్చిందా? నిజం చెప్పు ఇప్పుడు. వొలాంగాంగ్లో కిన్ అనే రెస్టారెంట్కి వచ్చినాం. థాయ్ క్యూజిన్ అనమాట ఇది. కానీ అంబియన్స్ అయితే మంచిగా ఉంది. చూడ్డానికి కానీ తినడానికి. ఇప్పుడైతే మేము 2 డిషెస్ ట్రై చేసినాం. ఒకటేమో
ఫ్యాటీ చికెన్, ఇంకోటేమో స్క్విడ్ సాల్ట్ అండ్ పెప్పర్. అయిపోయింది, కాకపోతే చాలా లేట్ సర్వ్ చేస్తున్నారు, ఇంతసేపు ఇంకా రానేలేదు. ఒకటేమో థాయ్ ఫ్రైడ్ రైస్, ఒకటేమో థాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ స్పైసీ లేదు, ఎందుకంటే మనం తినలేము. కిట్టుగాడు అయితే దంచుతుంది. చికెన్ స్టిర్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ కదా అది. ఇదేమో చికెన్, గ్రీన్ చికెన్. అలాగే గ్రీన్ చికెన్. మరి ఇవేంటి చికెన్ ఇట్లున్నాయి? వాట్ ఈస్ దిస్? గ్రీన్ చికెన్ కర్రీ అన్న. రేంజర్స్ అంటారు వీళ్ళు. వచ్చి కార్ పార్క్ చేసింది ఇందాకే చూపించినాం కదా, ఆ టికెట్ చెక్ చేస్తారన్నమాట. చేసి పెట్టినాం. 2 hours కన్నా ఎక్కువైందేమో చూసి అట్లా పెన్తోనే మార్క్ తీసేస్తారు దానికి, టైర్కి. ఎక్కువైతే దానికి ఫైన్ వేసి జస్ట్ పేపర్ తీసుకొని కార్ కనిపించిపోతారు అంతే. ఎంత దూరం వచ్చినా ఉన్నాం చూడండి. కియామాకి వచ్చేసినాం. ఇది లైట్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. ఇప్పుడు ఆ బ్లో హోల్ దగ్గరికి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. ఇదంతా ఓషనే, నేచర్ అయితే అబ్బా సూపర్. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ బోరు కొట్టదు, కొత్త దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది మళ్ళా. బ్లో హోల్ అంటారు అన్నమాట దీన్ని. కియామా బ్లో హోల్ అంటే ఏందో మీకు చూపిస్తా ఇప్పుడు. అగ్గో అట్లా వస్తాయి వాటర్. బ్లూ హోల్ అంటే అక్కడ నుంచి వేవ్స్ వస్తాయి, వేవ్స్ వచ్చి ఇందులో నుంచి పైనకు వస్తాయి వాటర్. డమ్మని కొడుతుంది, గట్టి సౌండ్ వస్తుంది దానికి. నేను కెమెరా పెట్టినప్పుడేమో రావట్లేదు, తీయగానే వెంటనే వస్తుంది. అసలు కోపం వచ్చింది చాలాసేపు నాకైతే. పెద్ద వేవ్స్ వచ్చినప్పుడే వస్తాయి అవి. చిన్న చిన్న వస్తున్నాయి ఇప్పుడు వేవ్స్. అసలు యాక్చువల్గా ఇక్కడ నిల్చున్నాం కదా, ఆడకు కూడా వస్తుంది అన్నమాట. అంత పెద్దగా వస్తే అది వేవ్ ఒక్కటేసారి వస్తే అంత పెద్దగా లేస్తే వాటర్ పైనకి. అప్పటి నుంచి వెయిట్ చేసిన రాలే, ఇప్పుడు వచ్చింది అది. ఇట్లా ఇట్లా వచ్చేసింది, ఇట్లా ఇట్లా అయింది కదా. అంటే ఇప్పుడు మనం నిల్చిన చోట వస్తాయి అంట యాక్చువల్గా వాటర్. వాటర్ ఇవి చిన్న చిన్న వస్తున్నాయి ఇప్పుడు. సీనరీ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా బాగుందన్న. ఈ రోడ్లు నచ్చింది నాకు, నీట్ గా ఫిట్ చేయడం. రోడ్లు పెట్టుకుంటారు మంచిగా. ఈ ముందర మళ్ళీ ఉందా? ఈ రెండు లైన్స్ ఉన్నాయి, స్ట్రైట్ ఉంటుంది, దాటద్దు, ఓవర్టేక్ చేయొద్దు. ఇట్లా లైన్స్ ఉంటాయి, కంటిన్యూ ఉంటే ఓవర్టేక్ చేయొద్దు. డాటెడ్ లైన్స్ ఉన్నప్పుడే ఓవర్టేక్ వస్తుంది. వన్ లైన్ ఉన్నప్పుడు చేయాలి. వన్ లైన్ ఫుల్ ఉన్నప్పుడు కాదన్నా, హాఫ్ ఉంటే చేయాలి.
ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చుక్క చుక్కలా ఉంటాయి ఇప్పుడు చేనేత చూడు నాన్న, ఇప్పుడు చేనేత చూడు లైన్ కొద్ది దూరం పోయినా రూల్ అన్నట్టు ఇక ఊకే బోర్డుల మీద చెప్పరా ఇక ఇట్లా రోడ్ల మీద ఉంటే నువ్వు అందుకే లైసెన్స్ పాస్ కావాలి ఇక్కడ ఫస్ట్. ఇవన్నీ తెలియాలి. మనం కూడా పాస్ అయినాం కదా ఇండియాలో. నీకు ఇక్కడ ఉందంటే ఒకటి ఇక్కడ దగ్గర లైసెన్స్ అసలు సీనరీ ఎంత బాగుందో. అక్కడ ఏమన్నారా నన్ను అయితే ఏమనలే. తాటి చెట్లు అంటే కళ్ళు చెట్ల కళ్ళు చెట్లు ఈడుంటాయి ఆరా రైట్ సైడ్ బర్రెలు చూడు ఎట్లున్నాయా? ఆవులు ఆవులు బర్రెలు కలర్ చూడు ఎట్లుందో. పాల ప్యాకెట్ల మీద అయ్యే కలర్ ఉంటాయి. అయ్యే ఉంటాయి ఆవులు కలర్ ఉంటాయి. ఈ చూపించి ఆ పాము వస్తుంది. అంటే ఇక్కడ ఈ కాళ్ళు ఇట్లకి ఎట్లా అవుపించింది అదే అంత ఫామ్ ల్యాండ్స్ ఇవి. కానీ బాగున్నాయి కదా ఈ ఆవులు కూడా ఒక వెరైటీగా ఉన్నాయి ఈ ఆవులు. ఇవి మనం మొత్తం బొమ్మలు చూసాం అంటే ఇట్లా ఫోటోలలో ఫోటోలలో బొమ్మలు చూస్తాం కానీ రియల్ వాళ్ళు స్నానం చెప్పాక మెయింటైన్ చేయరు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైప్ ఉన్న ప్లేస్ అట్లనే ఉంది. మన దగ్గర అయితే తవ్వి వాడేస్తారు మొత్తం. ఆ కట్టేయాలన్నా మిర్చేయాలన్నా చెప్తే స్పీడ్ లిమిట్ రాలేదు. మెల్ల సన్సెట్ అవుతుంది ఇప్పుడు ఇక చిచి. కొందరికి ఒక 400 ఎకరాలు దాకా ఉంటాయి అంకుల్. అంటే అర్థం వేసుకోండి ఎంత పెద్ద ఉంది. కానీ మొత్తం గ్రాస్ అంటే అది కట్ చేస్తారా గ్రాస్ అవన్నీ గ్రాస్ కటింగ్ ప్రతి ఓనర్ కట్ చేసుకోవాలి. రూల్ ప్రకారం రూల్ ఉంటది, లేకపోతే కౌన్సిల్ వచ్చి ఫైన్ వేస్తారు. వాళ్ళకి తెలుగు లేదా అరే గురువు చూడ రైట్ సైడ్ అదే ఏడా అంతే అన్ని చెట్లట్టు వస్తాయి. ఇప్పుడే ఫిట్జ్రాయ్ ఫాల్స్కి వచ్చినాం మేము. లోపల నడవాలి కొంచెం. చలి స్టార్ట్ అయిపోయింది. మెల్లగా చీకటి అయింది, చలి స్టార్ట్ అయింది. 150 meters వాక్ అంట. ఈస్ట్ రిమ్ ట్రాక్ అంట. ఫిట్జ్రాయ్ ఫాల్స్ ఇటు వెస్ట్ రిమ్. అమ్మ ఇన్ని రిమ్స్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ పిక్ ద వైల్డ్ ఫ్లవర్ వాటర్ ఫాల్స్. మస్తు చలేస్తుంది అసలు. మస్తు చలేస్తుంది. ఫుల్ విండ్ వస్తుంది కదా ఇక్కడ. విండ్ చాలా ఉంది కదా. సడన్ గా వెదర్ చేంజ్ అయింది. అమ్మో చలికి ఫోన్ చేస్తానేమో. ఇంత కింద పడుతున్నాయి వాటర్. చిన్న ఫోన్ అయిపోతుంది ఇక. వాటి కాళ్ళు ఎట్లున్నాయి. ఇండియన్ పేరెంట్స్. హీరోయిన్, ఫోటోగ్రాఫర్. అట్లా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇప్పుడు తినడానికి వచ్చినాం. ఎక్కడికి వచ్చినాం కిట్టు? ఎట్లయినా మరి కిట్టు ఎడికి వచ్చినావు? మెక్డానల్డ్స్ ఏం చేద్దామని? ఏదో సాయిద్దామని వచ్చిన.
అర్థమవుతలేదు. మెక్డానల్డ్స్ ఏం సాధిస్తారా? చాయ్ తాగుతుంది, చాయ్ ఆట. ఆ రోజు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు మెక్డానల్డ్స్కి వెళ్ళి అక్కడ తిన్నాం. తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆంటీ చికెన్ కుక్ చేసింది. తినేసి మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అవ్వాలి కదా. నెక్స్ట్ డేనే కిట్టుది గ్రాడ్యుయేషన్ డే సెరమనీ అనమాట. సో కంటిన్యూషన్ ఏముందో చూడండి. ఇంకా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ డే 3 కిట్టు వాళ్ళతోని. ఫస్ట్ డేనేమో రాఖీ సెలబ్రేషన్స్ ఉండే, తర్వాత నెక్స్ట్ డే డిన్నర్ నైట్ వెళ్ళినాం అనమాట. నిన్ననేమో అందరం కలిసి హెలెన్స్బర్గ్కి వెళ్ళినాం, మీరు ముందు వీడియోలో చూస్తుంటే. ఇవాళ వాడి గ్రాడ్యుయేషన్ సెరమనీ. కిట్టు రావడానికి రీజన్ అదనమాట. సో ఇవాళ ఇక్కడ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎట్లుంటుంది, ప్రాసెస్ ఏమి చేస్తారు, అదంతా మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను లైక్ ఈ కమింగ్ వీడియోలో. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినా, మేము రెడీ అయ్యి ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ సిటీకి వెళ్ళి ఒపెరా హౌస్ అక్కడ చిన్నగా మమ్మీ వాళ్ళకి చూపించేసి అప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. మేము యూనిక్ వచ్చేసినాం. ఇక్కడ లోపల ఆల్రెడీ అందరు తయారైనారు. యుఎన్ఎస్డబ్ల్యూసిబి ఫోటోషూట్ సెషన్ నడుస్తుంది అందరు. ఇప్పుడు ఇది యూనివర్సిటీ లోపల, ఇది ఆడిటోరియం. డ్రెస్ కలెక్షన్కి వెళ్తున్నాం ఇప్పుడు మేము ఇక్కడ నుంచి. అయితే బొక్కే తీసుకుందామని వచ్చినాం ఇప్పుడు కిట్టుకు మేము. ఇది బొక్కే చూస్తే ఎంత ఉన్నాయంటే ప్రైస్ ఒక్కటి $62 అన్నాడు. 62 అంటే 3500 అంట ఇది ఒక్కటి. అసలు ఏముంది ఇలా, కానీ ఇంతమంది కొనుక్కుంటారు, మళ్ళీ బయట ఎవరు కొంటారా అని చెప్పేసి. కిట్టు ఆల్రెడీ డ్రెస్ వేసుకొని వచ్చేసిండి. ఇంకా మేము కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఆకలి వేస్తున్నాం. క్యూట్ టెడ్డీ. అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అందరి ఫోటోషూట్స్ నడుస్తున్నాయి. వీళ్ళందరినీ చూస్తుంటే, స్పెషల్గా నాకు కిట్టుని చూస్తుంటే అయితే, సారీ వీడిని చూస్తుంటే అయితే నాకు ఫాదర్ లాగానే ఉండే వెనక నుంచి. సేమ్ ఫాదర్ లెక్క తయారు. కిట్టు ఒకసారి ఇది చూడు, ఎట్లున్నావు తెలుసా, ఫాదర్ లా ఉన్నావు. వీళ్ళందరూ స్పీకర్ బాక్సులు తెచ్చుకొని పాటలు పాడుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడే వచ్చేసినాం లోపలికి. ఇదంతా గ్రాడ్యుయేషన్. ఆ పైన మధ్యలో బాగానే ఉండాలి. The same seat associated with your car. Fantastic. Okay, so the way that the seating is going to go, as the ceremony begins, I'm going to ask you all to stand as the...
Mexico. I feel like we're at the Olympics. Yueton Gong. Kalyan Good Janagan. Emanuela Koo. And then salute them by raising your hands. వాళ్ళు మాకు ఇవన్నీ డ్రింక్స్ ఇంకా ఫుడ్ పెడుతున్నారు. అంతే తినండి, ట్రై చేయండి ఏం కాదు. ఆంటీ మీరు కిట్టు నువ్వు తిన్న నేను వీళ్ళు ముగ్గురు ఎస్కేప్ అయిపోయారు తీసుకోకుండా. చోటు చాలా బాగుంది. ఇది ఇంకోటి ఏంద్రా ఇది లోపల గుమ్మడికాయ ఉందా? అవునా, మంచిగా ఉందా అంకుల్? సెసమి సీడ్స్, బ్లాక్ కలర్ సెసమి సీడ్స్ ఇవి. అట్లా అందరం ఎంజాయ్ చేసినాం ఇవాళ. ఎంజాయ్ కాదు, బోర్ వచ్చింది ఆ మీటింగ్స్ ఇన్లేక. చింటూ ఏ ఫాదర్ కళ్యాణ్ గూడ్, కళ్యాణ్ గూడ్. కళ్యాణ్ గౌడ్ అన్న కూడా కళ్యాణ్ గూడ్ అంటున్నాడు. కామెడీ అదైతే అసలు. కళ్యాణ్ గూడ్ జనగాం అట్ట, కళ్యాణ్ గౌడ్ జనగాం కాదు. ఈ టైప్ ఫ్రేమ్ సర్టిఫికేట్ చేసి నీకు ఎంత? $190 అంటే 10,000 ఆరా? $280 అంట. హైదరాబాద్లో ఎంతకు వస్తుంది రాకెట్ అంకల్? హైదరాబాద్లో ఎంతకు వస్తుంది ఇది? ఇవి 10,000 20,000 అంట. మనం చేపించి ఫ్రీ ఇద్దాం వీళ్ళకి, లేదంటే. కోట్ వాళ్ళు రిటర్న్ తీసేసుకున్నారు, క్యాప్ ఒకటి ఇచ్చినారు అనమాట. ఇదంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ క్వీన్స్లాండ్కి నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయినారు. అలా మా డే గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చింటూ విక్టూ వ్లాగ్స్.